హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామందికి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు అయితే పడలేదన్నమాట. ఇవి గత ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ మనకు ప్రభుత్వం అనేటువంటిది మనకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వీటి మీద ఎటువంటి నిఘా కూడా పెట్టలేదు, అసలు విడుదల చేయలేదు ఇన్ని రోజులు కూడా. అయితే మనకు తాజాగా మనకి ఈ యొక్క ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం మొత్తం కూడా గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ యొక్క డీబీటీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నిధులు అనేటువంటి విడుదల చేయాలంటే నిర్ణయం అయితే తీసుకుంది. సో మనకు ఆగస్టు 1వ తారీఖు నుంచి అయితే నిధులు విడుదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా ఏ జిల్లాల్లో ఈ యొక్క 18,750 రూపాయలు పెండింగ్లో ఉన్నాయి, ఆ జిల్లాల నేమ్స్ తెలుసుకుందాము. వారికి ముందైతే విడుదలయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే పేమెంట్ స్టాటస్ చెక్ చేసుకోండి. అక్కడ మీకు ఏం చూపిస్తుంది అయితే ఒకసారి అయితే కామెంట్లో అయితే చేసి తెలియచేయండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి డీబీటీ పథకాల్లో ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఇంకా పెండింగ్లో అయితే ఉన్నాయి, అట్లాగే ఉన్నాయి. అవి చాలామంది కూడా విడుదల కాలేదు. సో అవి ఎట్టకేలకి ఈ యొక్క ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం విడుదల చేసేదానికైతే మీకు అయితే పెట్టడం జరిగింది. ముందుగా మనకు ఏ జిల్లాల్లో ఈ యొక్క నిధులు అనేటువంటివి అయితే పెండింగ్లో ఉన్నాయి చూసుకున్నట్లయితే, సో మనకు కేవలం ఆ జిల్లాల్లో మాత్రమే ముందుగా విడుదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ చూసుకుందాము. కాకినాడ సిటీ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇంకా కూడా 190 కోట్ల రూపాయల నిధులైనటువంటి 1,00,000 మందికి పైగా అయితే విడుదల కావాలి. వాళ్ళందరికీ కూడా పెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. శ్రీకాకుళం పదవెస్టర్న్ ఏరియాలో చూసుకుంటే 332 కోట్ల రూపాయల నిధులు 1,77,000 మందికి అయితే ఇంకా కూడా జమ కాలేదు. ఇకపోతే తిరుపతి అర్బన్ ఏరియాలో కూడా మనకు 1,12,000 మందికి కాను 210 కోట్ల రూపాయల నిధులు అనేటువంటి పెండింగ్లో అయితే ఉన్నాయి. అలాగే విజయనగరం అర్బన్ ఏరియాలో చూసుకుంటే 1,43,000 మందికి 268 కోట్ల రూపాయల నిధులు అయితే పెండింగ్లో ఉన్నాయి. సో ఇక రాజమహేంద్రవరంలో చూసుకుంటే 85,000 మంది మహిళల ఖాతాల్లోకి 159 కోట్ల రూపాయల నిధులు పెండింగ్లో అయితే ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే బాపట్లలో మనకు 88,000 మందికి 165 కోట్ల రూపాయల నిధులు పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకు ఈ జిల్లాల వారికి నిధులు అనేటువంటివి అయితే ఈ మేరకు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. వీరందరికీ సంబంధించి అయితే ముందుగా విడుదలయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో వీళ్ళలో కూడా చాలామంది వరకు అయితే పడ్డాయి, బట్ వీళ్ళందరికీ కూడా నిధులు పెండింగ్లో అయితే పడడం అయితే జరిగింది. అవి కొన్ని రీజన్స్ వల్ల కావచ్చు, వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఏమైనా ఇష్యూస్ ఉండడం వల్ల కావచ్చు పెండింగ్లో అయితే పడ్డాయి అనమాట. సో వీరందరికీ కూడా త్వరలోనే విడుదల చేసేందుకైతే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. చూస్తూనే ఉండండి మన యొక్క ఛానల్ని. ముందు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే తెలియజేస్తూ ఉంటాను. అదేవిధంగా ఎవరికన్నా పడినా కూడా ఒక చిన్న కమెంట్ చేసి అయితే తెలియచేయండి ఈ యొక్క డీబీటీ పథకాలకు సంబంధించిన నిధులైనటువంటివి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.